కమింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. డబ్బు కట్టలతో వేగంగా వెళ్తున్న కారు పల్టీ కొట్టిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని దేవుని తండా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇనోవా కారు ఆపకుండా వేగంగా వెళ్లింది. దీంతో పోలీసులు కారును వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారు అక్కడి నుండి పరారైనట్లు తెలుస్తోంది. కారులో 1.5 కోటి నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కారు బీఆర్ఎస్ నేతకు చెందిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి హైవే రోడ్లో వస్తున్న సందర్భంలో వెళ్తుంటే కారు బాగా స్పీడ్గా వస్తుంది, వెనక పోలీస్ కారు వస్తుందండి. అయితే ఆయన ఇటు ఒక రోడ్డు ఉంది, మరి ఇటు కట్ చేద్దాం అనుకుంటే ఏం చేద్దాం అనుకుంటే బాగా వేగంగా వచ్చి స్పీడ్ బ్రేక్ వేసి ఇటు పక్కకి వెళ్ళి గుద్దేసి కారు పడిపోయింది. అంటే ఎమ్మటే పోలీస్ జీప్ వచ్చింది. ఒక 2 నిమిషాల్లోనే, దానికి దీనికి ఒక 2 నిమిషాలు కాదు. ఇది పట్టడంతో అది పోలీస్ జీప్ అందుకుంది. పోలీసు వాళ్ళు ఒక 5-6 జీబులో వచ్చారు. మేమందరం ఒక 5-6 10 మంది మేము కూడినాం. మేము దగ్గరకుంటే బాబు మీరు వెళ్ళిపోండి అంటాడు. కాదు సార్, లోన మనిషికి ఏమైనా దెబ్బ తగిలిందేమో చూద్దాం సార్, మేము వెళ్ళిపోవటం ఏంటి, అసలు ఎవరైనా సాయం చేయమంటారు కానీ మీరు వెళ్ళిపోమంటారు సార్ అని మేము అడిగితే, ఈ బండి గురించి మీకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే నేను పేరానికి పోదాం సార్, అప్పటికే 5 అయింది, తెల్లారుతుందని నేను పేరానికి వెళ్ళిపోయినా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సునీల్, ఖమ్మం జిల్లా పరిధిలోని కూసుమంచి సమీపంలోని దేవుని తండా వద్ద ఇన్నోవా కారులో డబ్బులు తరలిస్తుండగా పోలీసులు చెకింగ్ చేపట్టారు. పోలీసులు చెకింగ్ చేపడితే చెకింగ్ కేంద్రం వద్ద ఆపకుండా డ్రైవర్ వేగంగా పోనించి పక్కనే ఉన్న డివైడర్ కొట్టి అక్కడ పడిపోవడం జరిగింది. కారు బోల్తా పల్టీ కొట్టడంతో అక్కడి నుంచి డ్రైవర్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం జరిగింది. దాంట్లో పోలీసులు తనిఖీ చేయగా ఇన్నోవా వాహనంలో సుమారు 1.5 కోటి వరకు నగదు ఉన్నట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు, ఐటీ అధికారులు కూడా కూసుమంచి పోలీస్ స్టేషన్ కు ఆ వాహనాన్ని తరలించి ఆ వాహనంలో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు లెక్కించే ప్రయత్నం కూడా చేపడుతున్నారు. సుమారు అక్కడ దాంట్లో 1,50,00,000 వరకు నగదు దొరికినట్టు కూడా తెలిసింది. హైదరాబాద్ నుంచి ఖమ్మంకు తరలిస్తున్నారు. ఖమ్మం సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సంబంధించిన వాహనాలు అంటూ నామమాత్రంగా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి దీనికంటే ముందు కూడా దేవుని తండా వద్ద మరొక ఇన్నోవా వాహనం కూడా వేగంగా వెళ్లడం, దాన్ని నిలువరింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికంగా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిలువరింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వాహనం తప్పించుకొని వెళ్లటం, దాని తర్వాత దాని వెనక వస్తున్న ఈ వాహనాన్ని కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అదుపు తప్పి ఈ పక్కన ఉన్న డివైడర్ ఢీకొట్టి పక్కనే చెట్ల పొదల్లో పడిపోవడంతో వాహనంలో ఉన్న డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకొని పోవడం, ఆ వాహనాన్ని చెకింగ్ చేయగా వాహనంలో సుమారు డబ్బుల కట్టలతో ఉన్న సంచులు దొరకటం, దాదాపు 4 సంచులు దొరికిన 4 సంచులని ఇన్నోవా వాహనాన్ని కూడా కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కూసుమంచి పోలీస్ స్టేషన్ లో తరలించగా అక్కడ ఐటీ అధికారులను పిలిపించి లెక్కించే ప్రయత్నం చేశారు. మిషన్ల సహాయంతో లెక్కించారు. సుమారు 2.5 గంటలు వాళ్ళు సమయం పట్టింది ఈ 1 కోటి అమౌంట్ అని చెప్పేసి. కానీ పోలీసు అధికారులు కానీ ఎన్నికల సంఘం అధికారులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఈ ఘటనను ఇంకా ధృవీకరించలేదు. సుమారు 1 కోటి రూపాయల వరకు ఉండొచ్చు అంటూ మాత్రానికి అంచనా చెప్తున్నారు. కానీ అక్కడ 1 కోటి నుంచి 1,50,00,000 వరకు అమౌంట్ దొరికినట్టు కూడా సమాచారం కూడా తెలుస్తుంది. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ. తీసుకో
డబ్బు కట్టలతో వేగంగా వెళ్తున్న కారు పల్టీ కొట్టిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని దేవుని తండా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇనోవా కారు ఆపకుండా వేగంగా వెళ్లింది. దీంతో పోలీసులు కారును వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారు అక్కడి నుండి పరారైనట్లు తెలుస్తోంది. కారులో 1.5 కోటి నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కారు బీఆర్ఎస్ నేతకు చెందిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. మనదే ఇక్కడనే ఈ దుబ్బతండ దేవుడి తండ అది పెట్టుకోవచ్చు. అది తెలియరా మొబైల్ లేదు ఒకటి తీసుకుంటాను రాసుకో. ఏటీఎం కార్డు